పల్లవి హీరోయిన్ సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చారు. కొన్ని సోషల్ మీడియా సైట్స్ కి వార్నింగ్ ఇచ్చారు. తనపై రూమర్స్ ప్రసారం చేస్తూ ఉన్నారు, తనపై లేనిపోని విషయాలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఇకపై అవాస్తవాలను ప్రచారం చేస్తే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ హీరోయిన్ సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది సాయి పల్లవి సినిమా కోసం అలవాట్లు మార్చుకుంది అంటూ కొన్ని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రముఖ కాలీవుడ్ మీడియా సంస్థ ఈ కామెంట్లు చేసింది. సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి నాన్ వెజ్ మానేశారు అని, హోటల్స్ కూడా వెళ్ళడం లేదు, హోటల్ ఫుడ్ కూడా తినడం లేదు అంటూ ఆ సంస్థ ఒక వార్తను రాసింది. ఇవి రూమర్స్ అంటూ కొట్టిపారేసింది సాయి పల్లవి. ఈ రూమర్స్ పై ఘాటుగా స్పందించింది సాయి పల్లవి. ఇన్ని రోజులు చెత్త కథనాలపై ఎప్పుడు స్పందించలేదు, సైలెంట్గా ఉన్నాను, కానీ ఇవి కంటిన్యూ అవుతున్నాయి, వీటికి ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పడడం లేదు, ఇకపై చెత్త కథనాలపై స్పందించాలని అనుకుంటున్నాను అంటూ సాయి పల్లవి ట్వీట్ చేశారు. ఇకపై ఎవరైనా అవాస్తవాలను ప్రచారం చేసిన వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను అంటూ సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చారు. సాయి పల్లవి ఇచ్చిన వార్నింగ్ ట్వీట్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని సోషల్ మీడియా సంస్థలకు ఆమె ఈ వార్నింగ్ ఇచ్చారు, వాటిని ట్యాగ్ చేశారు. సినిమా వికటన్ ఆనంద వికటన్ వీళ్ళకు ఈ వార్నింగ్స్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ దీన్ని పోస్ట్ చేశారు. ఆమె రామాయణంలో సీత పాత్రలో నటిస్తోంది. ఆ సీత పాత్రలో నటిస్తోంది కాబట్టి అందుకు సినిమా పూర్తయ్యేంత వరకు పాత్రకి తగ్గట్టుగా తన అలవాట్లను కూడా మార్చుకుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దీనిపైన ఇలా నాన్ వెజ్ని మానేశారు, హోటల్స్ నుంచి ఫుడ్ను తెప్పించుకోవడం లేదు అని వార్త రాస్తే అది కుకడప్ స్టోరీ ఎలా అవుతుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అది పరువుకు భంగం కలిగించే స్టోరీ ఎలా అవుతుందని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ సాయి పల్లవి మాత్రం ఇది అసత్యమైన వార్త, నేను దీనిపై సీరియస్గానే స్పందిస్తాను, దీనిపైనే కాదు ఇకపై ఇలాంటి వార్తలపై నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటాను, లీగల్ యాక్షన్ తీసుకుంటాను అంటూ ఆమె ఒక పోస్ట్ని చేశారు. సాయి పల్లవి చేసిన ఈ పోస్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడతాను. రవిచంద్ర, సాయి పల్లవి చేసిన ఈ పోస్ట్ని ఎలా చూడాలి? ఆమె అలవాట్లను మార్చుకున్నారు అన్న దానిపై ఎందుకంత సీరియస్గా రియాక్షన్ ఇచ్చారు? ఇది సాయి పల్లవి రియాక్షన్ అయితే కొంత షాకింగ్ గానే ఉంది. గతంలో సాయి పల్లవి గురించి వచ్చిన ఎన్నో సోషల్ మీడియా పోస్టులపై స్పందించిన సాయి పల్లవి ఇప్పుడు ఈ రామాయణం విషయంలో తను నాన్ వెజ్ కి దూరంగా ఉంది, అలవాట్లు మార్చుకుంది, నాన్ వెజ్ మానేసింది అని రాసిన ఈ పోస్ట్ గురించి మాత్రం చాలా సీరియస్ గా రియాక్ట్ అవటం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రామాయణ పాత్రలో నటిస్తుంది, సీత పాత్రలో నటిస్తుంది కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోవటం, అలవాట్లు మార్చుకోవటం అనేది సాధారణం. గతంలో కూడా రామాయణం టీవీ సీరియల్లో కానీ ఇలాంటి భక్తి సంబంధించిన పాత్రలో నటిస్తున్న, దేవతల పాత్రలో నటిస్తున్న నటీనటులందరూ కూడా వాళ్ళ అలవాట్లను మార్చుకునే వాళ్ళు, మాంసాహారం భుజించే వాళ్ళు కాదు, కొన్ని వ్యక్తిగత అలవాట్లకి దూరంగా ఉండేవాళ్ళు మగవాళ్ళు అయితే. అలాంటిది ఈ మంచి ఒక విధంగా ఒక పాజిటివ్ యాంగిల్లోనే కథనం వచ్చిందని చెప్పుకోవచ్చు. దానిపై సాయి పల్లవి ఇంత సీరియస్ గా రియాక్ట్ అవడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గతంలో ఇప్పటికైతే సోషల్ మీడియా అయితే కొంత లిమిట్స్ ని క్రాస్ చేసిందని ఇండస్ట్రీలో కానీ అన్ని రంగాల నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో సాయి పల్లవి రియాక్షన్ కూడా సహజమే. కానీ ఈ ట్వీట్ పై, ఈ పోస్ట్ మీద సాయి పల్లవి ఈ స్థాయిలో రియాక్ట్ అవటం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రోహిత్, నిజమే, ఒకవేళ నేను అలవాట్లు మార్చుకోలేదు, అన్నీ తింటున్నాను అని చెప్పొచ్చు. ఇవి రూమర్స్ అని కొట్టిపారాయచ్చు. ఇందులో పరువుకు భంగం కలిగించేటటువంటి కథనం ఏది కదా. గతంలో ఆమెపై చాలా అసత్య కథనాలు రావచ్చు, పరువుకు భంగం కలిగించేది కావచ్చు, ట్రోలింగ్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. అప్పుడు స్పందించిన సాయి పల్లవి ఇప్పుడే ఎందుకు స్పందించినట్టు? అదే అర్థం కాని విషయం. ఎందుకంటే తను నాన్ వెజ్ మానేయలేదు, నటిస్తూ కూడా తింటున్నాను అని ఖచ్చితంగా చెప్పలేదు. అది అలా నటిస్తూ తింటున్నానని చెప్పడం కూడా తప్పుగా భావిస్తారు కాబట్టి అలా చెప్పనప్పుడు, మానేశాను అని ధైర్యంగా చెప్పలేనప్పుడు ఇలాంటి కథనం రావడం తనకి పరువుకి భంగం అని ఎలా తను పోస్ట్ చేశారనేది అర్థం కాని విషయం. ఇండస్ట్రీ అంతా కూడా దీని గురించి కొంత ఆశ్చర్యానికి లోనైంది, చర్చించుకుంటున్న పరిస్థితి. సాయి పల్లవి గతంలో వచ్చిన రూమర్స్ గురించి లేదా తనపై వచ్చిన మీమ్స్ గురించి రియాక్ట్ అవ్వాల్సిన సాయి పల్లవి ఎప్పుడు రియాక్ట్ అవ్వని సాయి పల్లవి ఇప్పుడు ఈ పాజిటివ్ గాసిప్ అనే అనుకోవచ్చు దీన్ని. అది గాసిప్ అనొచ్చు, ఫ్యాక్ట్ అని అలా తనకే తెలుసు.
దానిపై ఇంత సీరియస్ గా రియాక్ట్ అవటం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది అసలు పరువుకి సంబంధించి పరువుకి ఎక్కడ భంగం వాటిల్లుతుంది అనేది మాత్రం దానికి సమాధానం సాయి పల్లవి చెప్పాలి రోహిత్. రైట్, ఎవరైనా సినీ ప్రముఖుల దగ్గర నుంచి ఎటువంటి కమెంట్స్ అయినా వస్తున్నాయా, రియాక్షన్స్ అయినా వస్తున్నాయా సాయి పల్లవి రియాక్షన్ పై? ప్రస్తుతానికైతే ఎవరు అఫీషియల్ గా చెప్పకపోయినా కూడా అందరూ నవ్వుకునే పరిస్థితి. ఇందులో పరువుకి భంగం కలిగే అంశం ఏముంది? ఒక పాజిటివ్ యాంగిల్లోనే చెప్పారు. సీత పాత్రలో నటిస్తోంది రామాయణం సినిమాలో, అలాంటప్పుడు నాన్ వెజ్ కి దూరంగా ఉండటం సహజం. అదే వాళ్ళు ఇచ్చిన కథనం ఆ పోస్ట్ లో. దానిపై తన పరువుకు భంగం వాటిల్లుతుంది అంటే తను నాన్ వెజ్ మానేయలేదనుకోవాలా, లేదా ఏ విధంగా తనకి భంగం వాటిల్లుతోంది? నాన్ వెజ్ మానేయలేదు అన్నప్పుడు వాళ్ళ వార్తలను ఖండిస్తూ నేను నాన్ వెజ్ మానేయలేదు, నేను తింటున్నాను అని ధైర్యంగా చెప్పొచ్చు. అంతేగాని ఇందులో పరువుకి భంగం కలిగేది ఏంటి అనేది పరిశ్రమ నుంచి వస్తున్న రియాక్షన్. రైట్ రవిచంద్ర, హీరోయిన్ సాయి పల్లవి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఆమె సోషల్ మీడియా సైట్లలో రాస్తున్న వార్తలకు సంబంధించి లీగల్ యాక్షన్ తీసుకుంటాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. గతంలో కూడా చాలా అసత్య ప్రచారాలు చేశారు, అసత్య ప్రసారాలు చేశారు. వాటిపై నేను సైలెంట్గా ఉన్నాను, కానీ నేను సైలెంట్గా ఉండే కొద్దీ ఇవి ఎక్కువ అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పడడం లేదు. కాబట్టి ఇకపై నేను నిశ్శబ్దంగా ఉండాలనుకోవడం లేదు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను, లీగల్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను అంటూ సాయి పల్లవి రియాక్ట్ అయ్యారు. నిజమే, సోషల్ మీడియాలో కొన్ని వెకిలి వార్తలు, మకిలి వార్తలు, మురికి వార్తలు మనకి కనిపిస్తూ ఉంటాయి. లేని విషయాల్ని ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అసత్యాలు ఎక్కువ సర్క్యులేట్ అవుతూ ఉంటుంటాయి. వీటిపైన ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది, వాటిపైన లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇప్పుడు సాయి పల్లవిపై చేసిన పోస్ట్, ఆమె రామాయణంలో సీత పాత్రలో నటిస్తుంది కాబట్టి కొన్ని అలవాట్లను మార్చుకుంది, ఆహారపు సంబంధిత అలవాట్లను మార్చుకుంది, సాత్వికమైన ఆహారాన్నే తీసుకుంటోంది అంటూ వార్తను రాశారు. ఇది ఆమెకు కొంత పాజిటివ్ వార్తే అని చాలామంది చెప్తున్నారు. ఈ గాసిప్ నిజమో, ఆమె తింటున్నానో లేదంటే తినట్లేదనో, ఎటువంటి ఆహారపు అలవాట్లను మార్చుకోలేదనో ఆమె చెప్తే సరిపోతుంది. ఇది ఆమె పరువుకు సంబంధించిన వార్త ఎటువంటిది కాదు, ఆమె పరువుకు భంగం కలిగించే వార్త కాదు. కాబట్టి దీనిపై ఎందుకు సాయి పల్లవి ఇంత ఘాటుగా స్పందించారు? సోషల్ మీడియాలో ఇంకా ఎన్నో ఆమెపై ట్రోల్ చేసిన వార్తలపై స్పందించిన సాయి పల్లవి కేవలం ఈ వార్తపైన ఎందుకు ఘాటుగా స్పందించారు అనే చర్చ జరుగుతోంది. మరి మీరేమనుకుంటున్నారు? సాయి పల్లవి రియాక్షన్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, ఇది నటి సాయి పల్లవికి చెందిన బ్రేకింగ్ న్యూస్. నటి సాయి పల్లవి, హీరోయిన్ సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చారు. కొన్ని సోషల్ మీడియా సైట్స్కి వార్నింగ్ ఇచ్చారు. తనపై రూమర్స్ ప్రసారం చేస్తూ ఉన్నారు, తనపై లేనిపోని విషయాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఇకపై అవాస్తవాలను ప్రచారం చేస్తే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ సాయి పల్లవి, హీరోయిన్ సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది సాయి పల్లవి. సాయి పల్లవి సినిమా కోసం అలవాట్లు మార్చుకుంది అంటూ కొన్ని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రముఖ కాలీవుడ్ మీడియా సంస్థ ఈ కామెంట్లు చేసింది. సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి నాన్ వెజ్ మానేశారు అని, హోటల్స్ కూడా వెళ్ళడం లేదు, హోటల్ ఫుడ్ కూడా తినడం లేదు అంటూ ఆ సంస్థ ఒక వార్తను రాసింది. ఇవి రూమర్స్ అంటూ కొట్టిపారేసింది సాయి పల్లవి. ఈ రూమర్స్ పై ఘాటుగా స్పందించింది సాయి పల్లవి. ఇన్ని రోజులు చెత్త కథనాలపై ఎప్పుడు స్పందించలేదు, సైలెంట్గా ఉన్నాను, కానీ ఇవి కంటిన్యూ అవుతున్నాయి, వీటికి ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పడడం లేదు, ఇకపై చెత్త కథనాలపై స్పందించాలని అనుకుంటున్నాను అంటూ సాయి పల్లవి ట్వీట్ చేశారు. ఇకపై ఎవరైనా అవాస్తవాలను ప్రచారం చేసిన వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను అంటూ సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చారు. సాయి పల్లవి ఇచ్చిన వార్నింగ్ ట్వీట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని సోషల్ మీడియా సంస్థలకు ఆమె ఈ వార్నింగ్ ఇచ్చారు, వాటిని ట్యాగ్ చేశారు. సినిమా వికటన్, ఆనంద వికటన్ వీళ్లకు ఈ వార్నింగ్స్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.